సో తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 10th జూలై రోజున ఫార్చ్యూన్ గ్రాండ్ అనే ఒక హోటల్లో అక్కడ వాళ్ళ స్టోర్ రూమ్ పగలగొట్టి కొంత కాపర్ వైర్ ఆల్మోస్ట్ 2 lakhs వర్త్ కాపర్ వైర్ దొంగతనం చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈరోజు నలుగురిని తాడేపల్లి పోలీస్ ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ నలుగురు అక్యూజ్డ్ మేకల దుర్గా ప్రసాద్, A2 చలనచర్ల నరసింహ అలియాస్ మిల్లి, A3 తుమ్మ వెంకట్ అలియాస్ మ్యాంబో, A4 పాలపర్తి ప్రశాంత్. వీళ్ళ నలుగురు కూడా మంగళగిరి టౌన్ పరిధి గండలాయపేట నుంచి బిలాంగ్ చేస్తారు. వీళ్ళ మీద ఇంతకుముందు కూడా కొన్ని ఈ కాపర్ వైర్ దొంగతనం కేసులు ఉన్నాయి. సో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి ఇంటరోగేట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు 15 కేసెస్లో మేము దొంగతనం చేశామని కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ 15 కేసెస్లో 5 కేసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించినవి, మిగతా అన్ని కేసులు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినవి. సో ఈ నలుగురు ముద్దాయిలు ఈ చెడు వ్యసనాలకి అలవాటై సులభంగా డబ్బు సంపాదించినందుకు ఎక్కడైతే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే అండర్ కన్స్ట్రక్షన్ విల్లాస్ బిల్డింగ్స్ ఉంటాయో అక్కడ ఉన్న మెయిన్లీ కాపర్ వైర్, అదేవిధంగా ఇంకా కూడా అక్కడ ఏదైతే దొరుకుతుందో అది దొంగతనం చేసి అది బయట అమ్మేసి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో ఈ చోరీలు చేస్తూ ఉంటారు. సో వీళ్ళ అరెస్ట్తో ఈరోజు 15 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 11,91,000 వర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 11,91,000 ప్రాపర్టీలో ఒక గోల్డ్ చైన్, 2 టీవీలు, అదేవిధంగా 74 కట్టలు కాపర్ కేబుల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసెస్లో ఇంకా రికవరీ చేయాల్సి ఉంది. సో ఈరోజు ఈ తాడేపల్లి సంబంధించిన 5 కేసులు ఏదైతే డిటెక్ట్ అయ్యాయో 5 కేసెస్లో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. సో వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద మేము సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. మళ్ళా ఎవరైతే ఇటువంటి అఫెన్సెస్లో పాల్పడతారో వాళ్ళ మీద PD యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. రీసెంట్గా మనం 2 ప్రాపర్టీ అఫెండర్స్ మీద PD యాక్ట్ కూడా పెట్టి వాళ్ళని పర్మనెంట్గా జైల్లో కూడా పంపడం జరిగింది. సో ఈ క్యాపిటల్ ఏరియాలో మనకి నంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అక్కడ ఏదైతే బయట ప్రాపర్టీ వాళ్ళు పెడుతున్నారో సో ఇటువంటి క్రిమినల్స్ ఆ ప్రాపర్టీని దొంగతనం చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఈ ఏదైతే తుళ్ళూరు సంబంధించి 8 కేసులు ఉన్నాయో అదే దానికి సంబంధించి కేసులు ఇవన్నీ, సో అవి కూడా వీళ్ళు డిటెక్ట్ అయ్యాయి, అవి కూడా రికవరీ చేయడం జరుగుతుంది. సో మంచి బ్రేక్ త్రూ చేసిన కేసులో తాడేపల్లి ఇన్స్పెక్టర్ వీరేంద్ర, అదేవిధంగా తాడేపల్లి SI ఖాజావలి అండ్ వాళ్ళ టీంని సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇవన్నీ కేసెస్ ఉన్నాయి ఏదైతే ఇప్పుడు డిటెక్ట్ అయ్యాయో ఇవన్నీ కూడా 2025 కేసెస్, కొన్ని 2026 స్టార్టింగ్లో జరిగిన కేసెస్. సో ఇవన్నీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వీళ్ళు మేము పట్టుకున్నాము వీళ్ళ మీద షీట్లు ఓపెన్ చేస్తాము, వీళ్ళ మీద నిఘా ఉంచుతాము. తర్వాత ఏదైతే చెక్ పోస్టులు పెట్టామో ఇప్పుడు మనం 8 చెక్ పోస్టులు నడుస్తున్నాయి. ఆ చెక్ పోస్టుల దగ్గర వాళ్ళ ఫోటోలు పెట్టి మన వాళ్ళకి మనం కమ్యూనికేట్ చేస్తాము. సో వాళ్ళు ప్రతి ఒక్క వెహికల్ ఏదైతే చెక్ చేస్తున్నారో, మనుషులు ఎవరైతే వస్తున్నారో చెక్ చేస్తున్నారో దాంట్లో వీళ్ళు ఏమైనా వస్తున్నారని కూడా మేము రాకుండా దాని మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. సో అది కూడా మేము వాళ్ళందరికీ మీటింగ్ పెట్టాము. వాళ్ళందరికీ ప్రతి స్టాక్ యార్డ్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ పెట్టాలి, CCTV కెమెరాస్ పెట్టాలి, అదేవిధంగా ఫెన్సింగ్ పెట్టాలి, లైటింగ్ పెట్టాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంతకుముందు ఏదైతే 15 to 20% దగ్గర ఉండేదో ఇప్పుడు కనీసం 60 to 70% దగ్గర అయింది.
ఇంకా కూడా కంప్లీట్ గా కాలేదు, కానీ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయింది ఎక్కడ కూడా. అందుకని అది చేయడం వల్లనే ఇప్పుడు రీసెంట్ గా మీరు చూస్తే లాస్ట్ 4 months నుంచి చాలా దొంగతనాలు తగ్గినాయి, బాగా తగ్గినాయి. ఇప్పుడు జరగట్లేదు, ఇంతకు ముందు ఏదైతే జరిగిందో. సో అదే మనం ఆ సెక్యూరిటీ మేనేజ్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఈ మంచి రిజల్ట్స్ ఉంటాయి. అదేవిధంగా చెక్ పోస్టులు పెట్టడం వల్ల దానివల్ల కూడా తగ్గినాయి. తర్వాత ప్రతిరోజు అక్కడ అన్ని స్టాక్ యార్డ్స్ దగ్గర మనం 2 పెట్రోలింగ్ టీమ్స్ మనం పెట్టాం. సో వాళ్ళకి వెహికల్స్ ఇచ్చి స్పెషల్లీ ఆ స్టాక్ యార్డ్స్ దగ్గర పెట్రోలింగ్ చేయమని చెప్పాము. ఆ పర్పస్ కి ఎస్ఐ ఇవ్వడం జరిగింది, స్టాఫ్ ఇవ్వడం జరిగింది. 2 నైట్ విజన్ డ్రోన్స్ కొన్ని కొత్తగా ఇచ్చాము, దాని ద్వారా కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. సో ప్రతిరోజు ప్రతి స్టాక్ యార్డ్ దగ్గర ఒక పాయింట్ బుక్ పెట్టి ప్రతిరోజు అక్కడ బీట్ వాళ్ళు వెళ్ళేటట్టు వాళ్ళు అక్కడ వెళ్ళి సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడుతున్నారు, పోలీస్ వాళ్ళు అక్కడ సెక్యూరిటీ పరంగా ఏమేమి చేస్తున్నారని అడుగుతున్నారు. సో దాంతో కూడా చాలా వరకు ఈ అన్ని రకాల దొంగతనాలు క్యాపిటల్ ఏరియాలో బాగా చాలా వరకు తగ్గినాయి.